పెట్టారు కదా షో పెట్టుకొని చెప్తారు కానీ వాళ్ళకి కూడా అర్థమైతే లేదు. అది చూస్తేనే నాకు వస్తుంది ఆ ప్రొఫైల్, అమ్మాయి ప్రొఫైల్ చూడాలన్నా. అరే వాళ్ళే కాపీ పేస్ట్ కొట్టి పెడతారు వాళ్ళు కూడా, వాళ్ళకే అర్థమైతే కాపీ పేస్ట్ మీకు ఎర్రి పూకురా నిజంగా నువ్వైతే. ఇది కాదు కాదు ఏం కాదు వేసేది యూట్యూబ్ లో ఏం నడుస్తలేదు ఈ మధ్య. ఇట్లా చూసినావు అనుకో, ఒకసారి ఏడ్చినాడు అమ్మాయి ముందు, నెక్స్ట్ టైంకి వెళ్ళి అమ్మాయి వీళ్ళు లంగా లేకున్నాడు మ్యాథ్స్ ఉండాలి. నిజం చెప్పాలంటే వాళ్ళకి మనం వాళ్ళే సార్ చూపించినాం అనుకో, ఎవరు అంటే ఎట్లుంటుంది అలసైపోతుంది, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఇంకొక అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంకా అలా అదే అన్న అలా అవుతుంది అంటే మూవీస్ బ్రో, రియాలిటీ అట్లా ఉండదు మనకు. సొల్లు మాటలు అవన్నీ అవునా కాదమ్మా. బ్రో వంశీ తెలుసు కదా, పాడ్కాస్ట్ చేస్తుంటాడు. ఆ బ్రో మన ఒక మంచి ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక అమ్మాయిది పాడ్కాస్ట్ చేశాడు. ద వెరీ నెక్స్ట్ టూ త్రీ పాడ్కాస్ట్ ఒక పాడ్కాస్ట్ వచ్చింది. ఆ పాడ్కాస్ట్ లో ఈ అమ్మాయితో మాట్లాడిన ఒక టాపిక్ సంబంధించిన అక్కడ రేజ్ చేశాడు. మనోడు సేమ్ ఇట్లానే ఒక కైండ్ ఆఫ్ కొంచెం నెగిటివ్ అంటారు, నెగిటివ్ అవ్వచ్చు, దానికి రివర్స్ బ్యాక్ లో ఆన్సర్ ఇచ్చాడు. అది థింగ్ అంతా అన్ని వర్కౌట్ అవుతాయి, పెద్ద మ్యాటర్ కాదు కదా. అడిగా వెళ్ళి బోల్డ్ గా వెళ్ళి హాయ్ చెప్తే బాగుంటుంది బ్రో. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా ఫస్ట్ అడిగి ఇవ్వాలి. నువ్వు అడిగితే కూడా ఏం కాదు, అదే మనం వెళ్ళి మాట్లాడనుకో పెద్ద ఇష్యూ అయిపోతాడు మీడియాలో బయట అయినా. నువ్వు నార్మల్గా ఒక అమ్మాయి వచ్చింది బయటికి వచ్చింది, అబ్బాయికి నిజం ఆమె ఇట్లా అన్నది అనుకో, ఏమైనా అదే క్యూట్ అనిపిస్తుంది. అదే అబ్బాయి అమ్మాయికి ఇట్లా అన్నది అనుకో ఎట్లా ఉంటుంది చూడండి. థింగ్ ఏంటంటే ఆ అమ్మాయి వేసింది చిన్న స్క్రోలింగ్, అదే అబ్బాయి వేసాడు అనుకో ప్రతి న్యూస్ ఛానల్లో మనమే పెద్ద టీఆర్పీ రేటింగ్ ఇవ్వడానికి ముందున్నట్టు అవుతుంది. చాలా కాంప్లికేట్ చేస్తున్నాడు సీరియస్. లైక్ నాకు చాలా ఎందుకో నాకు చాలా అర్థం కావట్లేదు మైండ్ సెట్. మనకి వాళ్ళు ఇచ్చే ఇనిషియేటివ్స్ తోనే మనం ముందుకు వెళ్తాం ఎప్పుడైనా, గుర్తుపెట్టుకో. ఏ అమ్మాయిలు వాళ్ళ ఇన్స్టా బయోలో వేరే లాంగ్వేజ్ లో ఎందుకు కోర్స్ పెడుతూ, అది మనం జపనీస్ కానీ ఎక్స్పీరియన్స్ వాడికి అరే నాకైతే బ్రో. ఇప్పుడు వయోసుడు అయితే స్పానిష్లో ఉంటుంది, లేకపోతే జపనీస్ అయినా రష్యన్ దాంట్లో పెట్టుకుంటారు. అది పెట్టుకుంటే ఏమొస్తుంది ఇప్పుడు బొక్క, అది మనకు అర్థం కాదు. అక్కడ కూడా ఓకే కొన్ని యాక్రోనిమ్స్ పెడతారు, అవి చూస్తే అది కొన్ని పెడతారు బ్రో ఇంగ్లీష్ లైన్స్ కోడ్స్, అది వాళ్ళకు కూడా అర్థమవుతలేదు నాకు. పెట్టారు కదా షోకి పెట్టుబడి చెప్తారు కానీ వాళ్ళకు కూడా అర్థమవుతలేదు. అది చూస్తేనే నాకు వస్తుంది ఆ ప్రొఫైల్. అంత ఇంగ్లీష్ రాదు మనకైతే. అరే వాళ్ళే కాపీ పేస్ట్ కొట్టి పెడతారు వాళ్ళు కూడా, వాళ్ళే డెఫినెట్లీ కాపీ పేస్ట్. మీకు చాలా ఉంటే వాళ్ళని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం బ్రో. చెప్పాలంటే వాళ్ళు మాత్రము నిన్ను కింద నుంచి మీద కొలిసేయగలుగుతారు. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ నేనైతే ఆల్ మిక్స్ అంతే కదా మరి. నిజమే, నేను ఏమంటారు ఇట్లా డివైడ్ చేస్తున్నా కానీ వాళ్ళు నిజం చెప్పాలంటే టు బి ఫ్యాక్ట్ అందరూ ఒకటే. సో మీరు చూసిన బెస్ట్ మెంటాలిటీస్ ఎవరు ఉండే సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్? బెస్ట్ మెంటాలిటీ ఫ్రీ టు కల్చర్, ఓపెన్ టు కల్చర్. అది నువ్వు అన్నట్టుగా ట్రెడిషన్ కిందకి రాదు. నీకు అలాంటి కావాలి అనుకుంటే నువ్వు ఎలాంటివి కావాలనుకుంటే ఇప్పుడు ఏం చెప్పావు, చెప్పేది బెస్ట్ ఫ్రెండ్షిప్స్ కానీ ఓపెన్నెస్ కానీ ఏ షిప్ కావాలంటే లైక్ ఏ పడ కావాలన్నా కానీ దానికి ఆ ట్రెడిషన్ కింద రాదు. అన్ని షిప్లకి ఎవరైనా మునిగేది అబ్బాయిలే. మనం అబ్బాయిలు రియాలిటీలో బతుకుతాం కాబట్టి మనకి నిజంగా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా నువ్వు రిలేషన్షిప్ లో ఉన్నావు, ఒక అబ్బాయి వర్క్ చేస్తున్నాడు, అమ్మాయి తీసుకోలేదు తెలుసా. ఎందుకు? నాకు టైం ఇవ్వట్లేదు, నాకు అది చేయట్లేదు ఇది చేయట్లేదు, లేకపోతే ఏంటంటే ఏదో ఒకటి పెట్టాలి కావాలని. ఇది ఎక్కడో బేసిక్గా ఏమంటుందంటే ఒక పడవలోకి దిగే ముందు పడవ నేర్చుకోమంటున్నాను. అంతే పడవ నేర్చుకుంటాను రాదు, అన్ని కానీ హోల్స్ ఉంటే ఎలా నేర్చుకుంటాం పడవ? ఇగో ఇది కాదు, హోల్స్ ఉండవు, మనమే హోల్ క్రియేట్ ఏ పడవైనా నువ్వు పడవ నేర్చుకుంటావు కానీ ఏ పడవ ఎప్పుడు మునిగిద్ది అనేది కదా నీ చేతిలో అయితే ఉండదు. గ్యారంటీ ఇస్తాను. ఎప్పుడు రాయడం హోల్ పడిద్దో తెలియదు. నాకు డైలాగ్ వద్దు, ఎక్స్పీరియన్స్ చేసి
చూడదు మామూలే. సో మనం స్టార్ట్ చేస్తున్నాం. చాలా ఉన్నాయి కదా. నువ్వు స్టార్ట్ చేయి. అంటే దాని ఉద్దేశం ఏంది, దాని ఎంత భావన ఏంది అసలు? నేను అమ్మ ఎందుకు ఇలా జరిగిందని ఒకరు అనుకొని ఉంటావు. నేను చెప్తాను, వాడలేదు. నేను నాకు చెప్తాను ఫస్ట్. వాళ్ళైతే నాకు తెలుసు. మాకు తెలుసు. ఓరే ఒకరు చెప్పంటే అది మా ముగ్గురులో వీడియో బెస్ట్. అది నిజం చెప్తారు, వాళ్ళదే వాడిదే బెస్ట్. దాంట్లో అన్ని నవరసాలు ఉంటాయి. మామూలు రసాలు. పర్లేదు మేమే లేదు నాకు చెప్తలేను వేరే ఈడు చెప్తాడని బాధ నాకు. అంటే ఈ వీడియో యూఎస్ దాకా అయితే పర్లేదు. వైరల్ నవ్వుతున్నావు అంటే ఎంత బాధ ఉండాలి బాధను. కానీ కుమిలి కానీ ఒకటి చెప్తా, వీడు అన్నట్టుగా కానీ కన్ఫ్యూజన్ చూసావా నిజంగా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే అందరితో అలా మాట్లాడుతున్నావు. మనకు ఆల్రెడీ స్టోరీ ఏమైనా ఉందా ఏంటి? ఉండకుండా చెప్తారా, ఉండకుండా చెప్తారా? నేను ఏమంటున్నా, అందరితో ఎలా ఉందో నాతో అలా అంటే బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. నాకు డిఫరెన్స్ అర్థం కాలేదు అక్కడ. సో నాకు చాలా తేడా కొట్టేసింది అప్పుడు. అవునా కాదా? అంటే పువ్వు పెట్టారు పెట్టినా పెట్టకుండా మనం కావాలని పెట్టించుకుంటాం. నిజమే పెట్టించుకుంటాం. నువ్వు ఏంటంటే అంటే అది పెట్టిన ఒక అమ్మాయి మనతో మంచిగా మాట్లాడింది మనకు తెలుసు అది పెడుతుందని చెప్పి అయినా పెట్టించుకోలేదు. మన సరదా, మన దూల అది తీర్చుకోవాలని దూల అట్లా ఉత్తిగా అంటారా? మన ఇంకేం అంత బెస్ట్ థింగ్, తొందరగా ముగ్గురు అమ్మాయి డమ్ చేశారు నేను. అది బెస్ట్ థింగ్. టెస్టింగ్ ఎలా అయితే బెస్ట్ థింగ్ ఏంటంటే వాడు మంచి స్పెషల్ పర్సన్ ఉన్నారులే, సో దాని వల్ల వాడు బెస్ట్ థింగ్ ఇక్కడ దాకా ఓకే. అందుకే ఇది యూఎస్ దాకా వైరల్ అయితే మంచిది. అబ్బాయి లైఫ్ ఎన్ని చేంజెస్ వస్తాయి. ఇప్పుడు మెయిల్ ఫ్రెండ్షిప్ వల్ల అన్ని చేంజెస్ రావేమో, డెఫినెట్లీ. ఉమెన్ ఫ్రెండ్షిప్ వల్ల నీకు చాలా చేంజెస్ కదా. డిప్రెషన్ చేంజ్ వస్తుంది, కొట్టుకునే స్టేజ్ వస్తుంది. కొట్టుకునేది కాదు, పడిపోయి కొట్టుకునేది బాత్రూమ్స్ లో. ఆ పడిపోయి కొట్టుకునేది కూడా కాదు, మూల కూర్చొని కూడా వచ్చింది, నీకు తెలియదు. అది కూడా ఒక డిప్రెషన్ కి దారి తీస్తారు. నేను ఏమంటున్నా ఫస్ట్ స్టేజ్ లో ఏమైపోతుంది ముగ్గురిని వస్తాయి. వీడు అన్నట్టు మెన్ వాళ్ళు ఎందుకు మారా చెప్తా, మెన్ ఎప్పుడు కూడా అంటే నీ ఫ్రెండ్స్ Depend ఎలా ఉన్నా accept చేస్తారు. Boys ఎప్పుడైనా ఎలా ఉన్నా accept చేస్తారు. అదొకటి. నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకో ఇది. అరే దాంట్లో ఒక్కోనికే కాదు, అమ్మాయిలు నేను డైలాగ్ కొడతారు. నీకు చెప్పు. యాక్సెప్ట్ ద వే యు ఆర్. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే మరీ చాలా మంది మీకు ఎట్లాంటి అంటే హస్బెండ్ మెటీరియల్ కావాలంటే నాకు 1 year కి 1 crore శాలరీ ఉండాలి. 1 crore శాలరీ ఏంటో మజాక్ చేస్తున్నావు. 1 crore శాలరీ అంటే 1 crore ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదు. ఫస్ట్ నువ్వే స్టేజ్ లో ఫస్ట్ 1 crore శాలరీ కావాలంటాను నాకు. వద్దు బ్రో. డంపే ఎవరు నార్మల్ గా డంపా 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 డంపే మామూలు డంపా ఎన్నిసార్లు నార్మల్ గా నాది చాలా సార్ డంపా ఒక అబౌట్ 10 వేసుకోవచ్చు. వేసుకోవచ్చు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కూడా తెలియదు. అంటే నాది బ్రో నాకు కూడా తెలియదురా. నిజంగా మాకు కూడా తెలియదు. డంప్ అంటే ఇన్ ద సెన్స్ ఏ నేను చెప్తాను ఆఫ్టర్ దట్ డంప్ లేకపోతే నాట్ ఆఫ్టర్ డంప్ 8 years ఫ్రెండ్స్ నాకు తెలియదు. 10 members నాది బ్రో ఆన్లైన్ డంప్ అంటే మోస్ట్ అచ్చా ఆన్లైన్ అది డమ్ అవ్వదు. నువ్వు కావాలని దాకా అన్నట్టు కెలుక్కుంటున్నట్టు అవన్నీ నాకు సిచువేషన్ చెప్ప మళ్ళీ కొత్తది వచ్చింది పెంచింగ్ అంట గోస్టింగ్ సిచువేషన్ అన్న ఒకటే దిగింది వస్తే. గోస్టింగ్ అంటే ఏంటి? గోస్టింగ్ అంటే నీ మెసేజ్ చదివి వెళ్ళడం కాదు, కావాలని ఎవరు చేయడం, నోటిఫికేషన్స్ వదిలేయడం. నువ్వు చెప్పేది అంటున్నా కొత్త కొత్త షిప్స్ ఏమేమి వచ్చాయి చెప్పు. ఓ షిప్పుల పేర్లే మేము విన్నదంటే కొత్తగా జెన్జీ అని అది షిప్ అవ్వదు. అది ఒక జనరేషన్ పాడు చేస్తున్న వర్డ్ అది. బెంచింగ్ అంట, సిచువేషన్ షిప్ అంట, స్టేజింగ్ స్టేజింగ్ లెవెల్ నాకు నేను చెప్పాలంటే ఇంకా అదే దాని మీనింగ్ తెలియదురా నాకు తెలియదురా. తెలియదు. ఇన్స్టాగ్రామ్ ఉంది బ్రో మనకు కుడిపోయినది. ఇన్స్టాగ్రామ్ లో మీరు ఏమన్నా ఆన్లైన్ లో ఎవరైనా కలిసిన ఫ్రెండ్స్ ఉన్నారా? బ్రో మా వాళ్ళకి అయితే అదే పని ఎప్పుడు ఎలా డిఎం చేస్తావు? నార్మల్గా డైరెక్ట్ గా ఏం చేయడు, Actually, వస్తుంది వాళ్ళు డిఎం చేస్తారు. అంతకే ఏం చేసామని బ్రో ఏమైనా చేయాలా? ఆ అందం చూడ వాడు అంత చెప్తున్నాడు, వాడికి కూడా అలానే వస్తుంది. అంతే నిజమే. అదే నీ అంత అవుతారా ఫార్చ్యూర్. బట్ మా దాంట్లో ఒకటి ఉంటాడు. దానికి అరే బాగుంది హైలైట్ చెప్తాను నాకు, బాగుంది హైలైట్ చెప్తా అసలు. ఎక్కడ పోయినా కానీ నువ్వు ఎక్కడైనా ఎక్కడైనా బాగుంది చెప్పాలా? ఏంటి చెప్పే
అది చూసి మాట్లాడు అది ఎవరైనా మామూలు ఎక్కడికైనా తీసుకోవాలి ఫ్రెండ్ మాకు క్రికెట్ పోయాడు అనుకో ఎక్కడ పోయినా కానీ మామూలు ఫ్రెండ్ అంటే మామూలు బ్రదర్ గానే వస్తారు ఫస్ట్ చూడగానే నాకు బాధ వేస్తుంది కానీ నవ్వు కూడా వస్తుంది అట్ ద సేమ్ టైం ఎక్కడ పోయినా కానీ ఫస్ట్ దట్ వన్ గై ఇన్ దిస్ గ్యాంగ్ ఎవ్రీవన్ కాల్స్ హిమ్ బ్రదర్. ఇంకోటి చెప్పాలా అంటే ఏమి తెలియనోడు అనుకో నిజంగానే బాధపడుతుంది అంటే బ్రదర్ అన్నా లేకపోతే ఇట్లా ఒక కార్నర్ చేస్తే అంటే ఒక సైడ్ చేస్తే నేను పట్టించుకోకుండా బట్ అంటే లేదు నాకు అన్ని తెలుసా నేను అనట్లేదు కానీ అన్ని చూసి నేర్చుకునేటోడికి మాత్రం అది పెద్ద ఫరక్ పడదు నేను అనుకున్నాను. ఇప్పుడు మా వాళ్ళు సో ఒక డౌట్ కాదు, ఇప్పుడు చాలా మంది అమ్మాయిలతో ఉంటాం కదా, అంటే అమ్మాయి కలర్ డజంట్ మ్యాటర్, డజంట్ మ్యాటర్ డస్ మ్యాటర్ తెలుసా వాళ్ళు లుక్స్ డజంట్ మ్యాటర్, కలర్ డజంట్ మ్యాటర్, లుక్స్ డజంట్ మ్యాటర్, బాడీ డజంట్ మ్యాటర్. బాడీ డెఫినెట్ బ్రో, బాడీ అండ్ లుక్స్ మ్యాటర్. మరి లుక్స్ అయినప్పుడు నీకు కలర్ రాదా బ్రో? సరే కలర్ వదిలే, కలర్ వదిలే. సో లుక్స్ మ్యాటర్ ఇవన్నీ ఫిజిక్ మ్యాటర్ అన్నప్పుడు నువ్వు చెప్పిన చెప్పు. అవి మ్యాటర్ అన్నప్పుడు ఆబ్వియస్ గా కదా అన్ని మ్యాటర్ అవుతాయి వాళ్ళకి. మీరు మాట్లాడి మేము ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టు ఒక రీల్ వస్తుంది. అదా మ్యాటర్, మనమైతే కన్ఫ్యూజ్ అవుతున్నాం. నాకు ఒక డౌట్ బ్రో, ఇప్పుడు ఒక బ్రో ఒక మన ఫ్రెండ్ రిలేషన్షిప్లోకి వెళ్ళి చాలా డార్కెస్ట్ అన్ని చూసేసి, డార్కెస్ట్ అంటే మళ్ళీ అవి కాదు, చాలా డార్కెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాడు, మనం ఎలా బయటకు తీసుకుంటాం? వాడిని బయటికి ఎవరిని బయటికి తీయడు. బట్ ఒక థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ తో ఉంటే ఆటోమేటిక్ గా స్లోగా సార్ట్ అవుతుంది. డిస్కనెక్ట్ అవుతారు ఎవరు, అది చాలా మంది బయట కనెక్ట్ అవుతారు, మనకి డిస్కనెక్ట్ అవుతారు. నువ్వు వాళ్ళ పేరు రివీల్ చెయ్యకు, ఇలా పేరు రివీల్ చేయగల స్టోరీ తెలియదా? ఎందుకు అడుగుతారు బ్రో? లైఫ్ లో లేరా? లేరా ఇంకా వేరే ఎవరు లేరా? ఎంతమంది ఉన్నారా? ఎంతమంది మనకి ఎంత లిమిట్ లో ఒక్కరు ఇద్దరు దాన్ని మించున్నారు. అరే నాకే కాదు బయట వాళ్ళకి మన కరెక్ట్ వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు కాదు. నువ్వు ఎవరైతే కాళ్ళు ఉన్నావు వాళ్ళకి తెలిసి సన్న అయిపోతుంది. మనకు అసలు వాళ్ళే మెయిన్, వాళ్ళు కాదు. అయిపోయింది చెప్పు, జరిగిపోయింది చెప్పు. జరిగిపోయింది అనకూడదు, జరిగిపోయింది కానీ అది ఎక్కడో జరుగుతుందని హోప్ తోటి ఆపుతున్నా అంతే. నేను ఆల్రెడీ నాకిందా అని మళ్ళీ ఇంకెంత ఏం మాట్లాడుతున్నారా? ఆల్రెడీ నాకిపోయింది మళ్ళీ ఎందుకు అట్లా అని చెప్పరా నాకు? నాకిపోయింది అని అంటే ఇగో నేను ఇందాక అన్నట్టుగా మనకి మనమే, నేను ఇందాక ఏదో ఇండైరెక్ట్ గా చెప్పా కానీ మనకి మనమే వెళ్ళి మనకి మనమే మునిగితే నిజంగా మన తప్ప, అమ్మాయిలు తప్ప అవ్వదు. కానీ అమ్మాయిలు క్లియర్ గానే ఉంటారు, అబ్బాయిలు కన్ఫ్యూజ్ చేస్తారు ఎందుకో. మీరేమంటారు బ్రో? ఇటు తిప్పి అటు తిప్పి మార్చేసేస్తాం క్లారిటీ ఉండి కన్ఫ్యూజన్ చేస్తాం. కానీ నేను చెప్తున్నా కదా బ్రో, ఎంతైనా మెన్కి మెన్ ఇచ్చుకునే సపోర్ట్ ముందు ఏ సపోర్ట్ రా సపోర్ట్. ఇప్పుడు నేను రాత్రి 1కి కాల్ చేసిన 3కి కాల్ చేసి ఎత్తేటోళ్ళు ఉన్నారంటే మెన్సే నాకు. మెన్ షుడ్ బి అన్ప్రెడిక్టబుల్ అంటే ప్లే ద గేమ్ ఆఫ్ మిస్టరీ అంటావా? ఎలా చెప్తావు అంటే ప్లే ద గేమ్ ఆఫ్, నువ్వు ఎలా ప్లే చేస్తావు నార్మల్గా? నేను యాక్చువల్లీ ఒక్కోసారి ఒక్కోలా ఉంటాను. ఓకే, వాళ్ళకి ఎక్కువ నువ్వు ఇలానే attention ఉంటావు అమ్మాయి. మాత్రం ఫస్ట్ థింగ్ అది. అమ్మాయికి అసలు అటెన్షన్ నేను ఒక్కోసారి ఒక్కోలా ఉంటాను. ఎప్పుడేం మాట్లాడుతూ తెలియదు. ఒక్కోసారి ఫన్నీగా ఉంటాను, ఒకసారి సీరియస్గా ఉంటాను. నీ మూడ్ స్వింగ్స్ చూపిస్తా అంటావా? డెఫినెట్లీ మూడ్ స్వింగ్సే, బట్ మూడ్ స్వింగ్స్ అనేవి ఎట్లా అంటే బ్లాక్ చేస్తావు అమ్మాయిని మిగిలిన బ్రో టైం పాస్కి బ్లాక్ చేసి తీస్తావు. తీస్తా. వాళ్ళు అడిగితే ఏమనిపిస్తావు? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనుకో వీడు ఏం చేసినా కానీ ఒకటే కదా. అంటే నువ్వేం ఆన్సర్ అడుగుతావు నార్మల్గా? ఒక్కోసారి ఒక ఆన్సర్ ఇస్తాను. నార్మల్ ఒక ర్యాండమ్ ఆన్సర్ చెప్పి ఇప్పుడు అడిగితే లైక్ నా వాట్సాప్ డిలీట్ అయిపోయింది, ఫోన్ పోయింది. వాట్సాప్ డీటెయిల్ దానికి ఇన్స్టాగ్రామ్కి సంబంధం ఏంటి? అంటే వాట్సాప్ గురించి చెప్పినా, సరే, నువ్వు ఓకే ఏ మీడియా గురించి అడుగుతున్నావు? ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామా యూజ్ చేయట్లేదు. ఇన్స్టాగ్రామ్ డీయాక్టివేట్ చేశాను. పక్కన ఫ్రెండ్స్లో కనబడిందా ఒకదాన్ని ఎందుకు కనబడలేదు? సిన్సియర్గా క్వశ్చన్ అడుగుతా. ఇంతలాగా అడుగుతున్నా అంటే నీకు నా మీద ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతా ఫస్ట్. ఇంకా ఫ్లడ్ చేస్తుంటారు, డార్క్ ఫ్లడ్. డైరెక్ట్ తెలిసిన అమ్మాయితో చేస్తా లేకపోతే కొత్తగా పరిచయం వాళ్ళు కూడా చేస్తా? చూసుకుంటా ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని. ఎలాగా? సేఫ్ గేమ్ ఆడుతుంది. ఓకే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందని తెలిసిందంటే ఇప్పుడే కానీ ప్రొసీడ్ అవుతా. అమ్మాయిని ఒక మనం బేసిక్గా అనుకుంటే మన గ్యాంగ్లో వాళ్ళ వీడికి ఎందుకు ఎంతమంది అమ్మాయిలు పడుతున్నారు అది రీజన్ ఎందుకు తెలుసా? వాడు ఇష్టపడి కాదు, అమ్మాయికి ఇష్టం ఉందనేది తెలుసుకున్న తర్వాత వీడు గేమ్ ప్లే చేస్తాడు. సో నీకేంది అమ్మాయి ఎలా ఉందనేది ఇంపార్టెంట్ కాదు, వీడి మీద ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిని వీడు ఎత్తుకుని వెళ్తాడు అంతే. ఎలా ఇప్పుడు నీకు ఆ అమ్మాయికి ఏ హింట్స్ తీసుకుంటావు నార్మల్గా? ఏ సేఫ్ గేమ్ ఆడుతావు చెప్పు చిన్నగా. సేఫ్ గేమా ఎలాగంటే ఎలా తెలుసుకుంటావు అమ్మాయికి ఇలాంటి ఇష్టమో కదా నార్మల్గా? ఫస్ట్ అనేస్తే జస్ట్ జోకింగ్ అంటారు అంతే. అప్పుడప్పుడు
మెన్ ఫర్ మెన్ అని మాట్లాడుతున్నారు కదా, కానీ కొందరు ఉంటారు ఎట్లా ఉంటారు. మెన్ సైడ్ మాట్లాడతారు కానీ ఉమెన్తోనే ఉంటారు కొందరు. కొందరి మీద ఉంది కొందరు ఉంటారు బ్రో, ఏంది ఉంటారు కొందరు. ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఎంత ఎంత మెన్ టు మెన్ ఉన్నా కానీ ఏదో ఒక పాయింట్లో కదా, ఆబ్వియస్గా ఉమెన్ కూడా ఇంపార్టెంట్ కదా. నువ్వేమంటారు? నేనేమంటున్నా, ఇంకా ఒక పాడ్కాస్ట్ ఉంది